ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివర్లో ఒక పెద్ద మర్రిచెట్టు. ఆ చెట్టు కింద రోజూ ఒక వృద్ధుడు కూర్చుని ఉండేవాడు. గ్రామంలో వాళ్ళు అతన్ని చూసి ఇలా అనేవారు: ఇతను పనిచేయడు, కలలే కంటాడు, జీవితంలో ఏమీ సాధించడు. కాని ఆ వృద్ధుడికి కలలు చాలా ఉన్నాయి. పెద్ద ఇల్లు, భూములు, ఒక మంచి జీవితం. కాని ఆ కలలకు కాళ్ళు లేవు, ఎందుకంటే అతను ఏ పనీ చేయలేదు. ఒకరోజు రాత్రి చిన్న మనవడు ఆకలితో వచ్చి అడిగాడు: తాతా, తినడానికి ఏమైనా ఉందా? ఆ మాట విని వృద్ధుడి గుండె ఒక్కసారిగా బరువైంది. ఇంట్లో చూశాడు. బియ్యం లేదు, డబ్బు లేదు, ఆకలితో నిండిన నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు. మరుసటి రోజు ఉదయం వృద్ధుడు తన జీవితంలో తొలిసారి నిజంగా నిర్ణయం తీసుకున్నాడు: ఇక ఇలా ఉండకూడదు అని. పొలాల్లో పనికి వెళ్లాడు. చేతులు పగిలై, వెన్నెముక నొప్పిపెట్టింది. కాని పని ఆపలేదు. రోజులు గడిచాయి. కొంచెం డబ్బు చేతికి వచ్చింది. కాని ఆ డబ్బు ఔషధాలకు, ఆహారానికి, అప్పులకు పోయేది. ఒకరోజు గ్రామ చౌరస్తాలో కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు: డబ్బు దాచుకుంటే భవిష్యత్తు భద్రం. ఈ మాట వృద్ధుడి మనసులో బలంగా పడింది. అప్పటినుంచి తినకపోయినా సరే కొంచెం కొంచెం డబ్బు దాచడం మొదలుపెట్టాడు. ఒక చిన్న గాజు సీసాలో నాణాలు వేయడం ప్రారంభించాడు. రోజులు గడిచాయి. సీసా నిండింది. ఒకరోజు మార్కెట్కు వెళ్ళి ఆ డబ్బుతో సరుకులు కొనాలని చూశాడు. అప్పుడు తెలిసింది నిజం. ధరలు పెరిగిపోయాయి. తన దగ్గరున్న డబ్బుకు విలువే లేదు. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడే అర్థమైంది: డబ్బు నిల్వ ఉంచితే పెరగదు, కాలంతో పాటు కరిగిపోతుంది. అప్పుడు అతనొక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. మిగిలిన డబ్బుతో కొన్ని కోళ్లను కొనుగోలు చేశాడు. మొదట అవి గుడ్లు పెట్టాయి. ఆ గుడ్లను అమ్మాడు. మళ్ళీ మరిన్ని కోళ్లు కొన్నాడు. నెమ్మదిగా చిన్న ఆదాయం పెద్దదిగా మారింది. ఇల్లు నిండింది, మనసు నిండింది. ఇప్పుడు అదే వృద్ధుడు చెట్టుకింద కూర్చుని మనవడికి ఇలా చెబుతాడు: డబ్బు నీ చేతిలో నీళ్లలాంటిదిరా. దాచితే జారిపోతుంది, కాని పెట్టుబడి పెడితే నీ భవిష్యత్తునే పెంచుతుంది. నీతి: సంపాదన కన్నా ముఖ్యమైనది ఆ సంపాదనను ఎలా ఉపయోగిస్తున్నామన్నదే. డబ్బు నిల్వ చేయడం కాదు, దాన్ని పెంచడం నేర్చుకో.